జగిత్యాల జిల్లా వైద్య రంగంలో నిజంగానే ఓ కొత్త అధ్యాయం మొదలైంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న మెడికల్ కాలేజీ కల నెరవేరే దిశగా కీలక అడుగు పడింది. జిల్లా కేంద్రంలో భారీ వ్యయంతో నిర్మించనున్న 450 పడకల బోధన ఆసుపత్రికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేయడం ద్వారా ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాను మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి ప్రకటించడం జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు రేపుతోంది. జగిత్యాల జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్యం చేరువ చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్దమైందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ధరూర్ క్యాంప్లోని 27.08 ఎకరాల విస్తీర్ణంలో వైద్య కళాశాల నిర్మాణంతో పాటు దానికి అనుబంధంగా 450 పడకల ప్రధాన ఆసుపత్రిని 235 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోతున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జగిత్యాల జిల్లా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయమన్నారు. ఇప్పటి వరకు చిన్న చిన్న చికిత్సలకే హైదరాబాద్, కరీంనగర్ లాంటి పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇకపై ఆ అవసరం తగ్గిపోతుంది అన్నారు. ఈ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయని మంత్రి వివరించారు. ఇప్పటికే 23.5 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి వచ్చిందని, అలాగే 3 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ జిల్లాలోని 20 మండలాలు, 5 మున్సిపాలిటీల ప్రజలకు సంజీవనలా మారుతోందని ఆయన పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిలో ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల బాధితులకు తక్షణ చికిత్స అందేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. డయాలసిస్ సేవలు కూడా ఇక్కడే అందుతున్నాయని, పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసుకోని విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వెంటిలేటర్లు, ఆక్సిజన్ వసతులు ఏర్పాటు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. వైద్య సిబ్బంది కొరత లేకుండా నియామకాలు కూడా చేపడతామని, రానున్న బడ్జెట్లో జగిత్యాల వైద్య రంగానికి మరిన్ని నిధులు కేటాయించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా వైద్యపరంగా వెనుకబడిన జిల్లా అనే ముద్రను చెరిపివేసే దిశగా ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుంది అన్నారు ఆయన. ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ డ్రగ్స్ సంబంధించిన విషయాలు కూడా నేను కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఎమ్మెల్యే గారికి చెప్తున్నా. అన్న, మన మెడికల్ హెల్త్ విషయాలు ప్రత్యేకంగా మాట్లాడదాం. మన ప్రాంతానికి ఎంతైతే డ్రగ్స్ అవసరం ఉన్నాయో, ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రులకు సంబంధించిన అనేక ఎక్విప్మెంట్ పంపించే విషయంలో పట్ల, డ్రగ్స్ పంపించే విషయంలో పట్ల ప్రత్యేకంగా దృష్టి పెడదాము. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఇబ్బంది జరగకుండా హైదరాబాద్ లెవెల్లో డ్రగ్స్కు సంబంధించిన ప్రతి ఒక్క మెడిసిన్ ఏ విధంగా అందుబాటులో ఉంటుందో ఆ విధంగా ఇక్కడ ప్రజలు కూడా ప్రత్యేకంగా అన్ని మెడిసిన్స్ అందుబాటులో వచ్చే విధంగా మనం ప్రత్యేక దృష్టి పెడతామనే విషయాన్ని మనవి చేసుకుంటూ, మరి డిజబుల్ శాఖ మంత్రిగా మన ఓల్డ్ ఏజ్ సంబంధించిన సుమారు 1,50,00,000 రూపాయలతో ఓల్డ్ ఏజ్ యొక్క ఆశ్రమం కూడా ఇప్పుడు ప్రారంభిస్తున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మెడికల్ కాలేజీ నిధుల సాధనలో తనదైన ముద్ర వేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన పనులను తిరిగి ముందుకు తీసుకువెళ్లేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. నిరంతర ప్రయత్నాల ఫలితంగానే నిధులు మంజూరు అయ్యాయని, ఇది జగిత్యాల ప్రజల విజయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తనను యూజ్లెస్ అని విమర్శించిన వారికి నేడు జరుగుతున్న అభివృద్ధి పనులే నిలువెత్తు సాక్ష్యమని ఎద్దేవా చేశారు. తాను యూజ్ఫుల్లా, యూజ్లెస్ అని నిర్ణయించేది రాజకీయ నాయకులు కాదని, జగిత్యాల ప్రజలేనని స్పష్టం చేశారు. ప్రజల తీర్పే తనకు నిజమైన సర్టిఫికెట్ అని వ్యాఖ్యానించారు. అలాగే ఆసుపత్రికి మరింత బలోపేతం కల్పించేందుకు అవసరమైన ఎంఆర్ఐ, సిటీ స్కాన్ పరికరాలను వెంటనే మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. మెడికల్ విద్యార్థుల రాకపోకల కోసం 3 బస్సులు, అలాగే మార్చురీ వ్యాన్లను కూడా మంజూరు చేయాలని కోరారు. ఈ సౌకర్యాలు అందుబాటులోకి వస్తే జగిత్యాల మెడికల్ కాలేజీ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. బాధ్యత కూడా ప్రభుత్వ బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిధులు మంజూరు చేయడం, ఈ రోజు మనం ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సో రకరకాలుగా మాట్లాడారు, యూజ్లెస్ అన్నారు. మరి ఇవన్నీ చెప్తుంటే యూజ్లెసా, యూస్ఫుల్ అనేది జగిత్యాల ప్రజలు నిర్ణయిస్తారు. సో రకరకాలుగా మాట్లాడారు, యూజ్లెస్ అన్నారు. మరి ఇవన్నీ చెప్తుంటే యూజ్లెసా, యూస్ఫుల్ అనేది జగిత్యాల ప్రజలు నిర్ణయిస్తారు.
ఎవరు యూజ్లెస్ ఎవరు యూస్ఫుల్ అనేది. కాబట్టి మరి ఈ గొప్పగా పేద ప్రజలకు పనికొచ్చే కార్యక్రమంలో భాగంగా జగిత్యాల ఆసుపత్రికి ఏదో 650 పడకలే కాదు, 2021లో క్యాడర్ స్ట్రెంత్ 300 మంది డాక్టర్లను శాంక్షన్ తీసుకొని ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. పేద ప్రజలకు అత్యంత చేరువలో మెడికల్ కాలేజీతో పాటు క్రిటికల్ కేర్ యూనిట్ అందుబాటులోకి రావడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలోనే లభించనుండటంతో ఇకపై అప్పుల పాలవలసిన అవసరం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. అంతేకాదు విద్యార్థులకు మెడికల్ విద్యా అవకాశాలు పెరగటం, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు రావటం వంటి అనేక లాభాలు ఈ ప్రాజెక్టు ద్వారా కలగనున్నాయి.